మహాభారతం భారతీయుల విజ్ఞానాన్ని నాగరికతను తెలియజేసే సమగ్ర గ్రంథం. మానవుల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక జీవితం అంతా భారతంలో ప్రతిబింబిస్తుంది. సనాతన విజ్ఞానాన్ని అంతటినీ సులభగ్రాహ్యమైన రీతిలో బోధిస్తుంది. భారతం యొక్క గొప్పదనాన్ని గూర్చి తెలియజెప్పేందుకు ప్రాజ్ఞులు చెప్పే మాట ఏమిటి అంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం భారతంలో ఉంది, భారతంలో లేని విషయం ప్రపంచంలో ఎక్కడా ఉండదు అని. ధర్మశాస్త్రమిదం పుణ్యం అర్థశాస్త్రమిదం పరం మోక్షశాస్త్రమిదం పుణ్యం వ్యాసేన అమిత బుద్ధినా. అమిత బుద్ధి సంపన్నుడైన వ్యాసుని చేత భారతం పుణ్యమైన ధర్మశాస్త్రంగా, ఉత్కృష్టమైన అర్థశాస్త్రంగా, పవిత్రమైన మోక్షశాస్త్రంగా చెప్పబడుతోంది. ఇదే విషయాన్ని ఆదికవి నన్నయ భట్టారకుడు ఆదిపర్వంలో రమణీయమైన తన పద్యంలో తొలుత ఇలా విపులీకరించాడు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని ఐతిహాసకులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహిగొనియాడుచుండా, వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుడు విష్ణు సన్నిభుడు, విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబు, విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబు. ఆ ఆ భారతం ధర్మశాస్త్రమని, వేదాంతమని, నీతిశాస్త్రమని, మహాకావ్యమని, సర్వలక్ష్య సంగ్రహమని, ఇతిహాసమని, బహుపురాణ సముచ్చయమని లోకంలో కొనియాడబడేటట్లుగా విష్ణు స్వరూపుడైన వేదవ్యాసుడు భారతాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు అని నన్నయ శ్లాఘించాడు.